నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నిన్న మాత్రం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి అయితే ప్రజాకంటక పాలన వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరొకసారి ఇటు ప్రజాప్రతినిధుల మీద అటు ప్రజల మీద ముప్పేట దాడి మాటల దాడి జరుగుతున్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి గారిపై ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మనతో పాటు జెడ్పీ చైర్పర్సన్ సందీప్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. ఒక్కసారి మొత్తానికి అంటే పెనంలోకి వెళ్ళి పొయ్యి మీద పడ్డం, లేకపోతే పొయ్యిలోకి వెళ్ళి బయటపడ్డం అనేది ఒకటి ఉంటుంది. బట్ ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారిపై ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అంటే తెలంగాణ సభ్య సమాజం మొత్తం కూడా చూసి కూడా అది ఏంది, ఇది ఎంత ఏం పాలన తీసుకొచ్చుకున్నాం అనుకుంటున్నారు. అసలు ఏం జరిగిందన్న అక్కడ, ఎందుకు మేము వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? బేసిక్ ఏమైందంటే మనకు భువనగిరి కాన్స్టిట్యున్సీలో బీవీనగర్ మండల్ గూడూరు గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్ సెరమనీ ఉండే. ఆ ఓపెనింగ్ అయిన తర్వాత అఫీషియల్ మీటింగ్ ఉండే అక్కడ. ఆ మీటింగ్ లో అఫీషియల్ గా అందరం స్టేజ్ మీద ఎక్కినాం, మాట్లాడడం. నా వంతు వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు చెప్పిన 3 రోజుల కింద మీరు బొమ్మలరావు మండలం రావడం జరిగింది. అక్కడికి వచ్చి మీరు రైతు బంధు అడిగిన రైతులని చెప్పుతో కొట్టాలని మాట్లాడినారు మీరు. అది కరెక్ట్ కాదు. అది మీరు మంత్రిగా ఉన్నారు, ఉందాతనంగా ఉండాలి. ఇవన్నీ మాట్లాడదు. మీరే కదా 9వ తారీఖు చెప్పిండ్రు, మీరే కదా ఇదివరకు చెప్పింది 9వ తారీఖు మా గవర్నమెంట్ రాగానే మేము రైతు బంధు 10,000 నుంచి 15,000 ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామని అన్నారు. రుణాలు తీసుకున్న రైతులు ఉంటే కూడా తక్షణం తీసుకోమని కూడా చెప్పిన మాటలు మీరే కదా. ఇవన్నీ చెప్పి వాళ్ళ రైతు బంధు రాలేదని రైతులు అడిగితే చెప్పులతో కొట్టండి అని మాట్లాడడం సబబు కాదు. ఇది దీని మీద సమాధానం చెప్పండి తప్ప మీరు ఇట్లా దూషించొద్దు, రైతుల్ని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పేదాంతోనే ఆయన సైగ చేసి కాంగ్రెస్ లీడర్లతో గొడవ పెట్టించిన నేను నిలబడే ఉన్నాను. ఆ గొడవ సర్దుమనిన తర్వాత మళ్ళీ మాట్లాడి ఏం చేసినాము, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినామని మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీరు 3 రోజుల నుంచి జిల్లాలో తిరిగి ఓపెనింగ్ చేసిన బిల్డింగ్స్ అని కట్టింది బీఆర్ఎస్ పార్టీని. మీరు ఇప్పటివరకు ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది లేదు, మీరు ఇప్పటివరకు కూడా ఒక శంకుస్థాపన చేసింది, ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు. మేము కట్టిన బిల్డింగ్లనే ఓపెనింగ్ చేస్తుంది తప్ప మీరు కట్టినవి కావు కదా ఇవి. ఇవన్నీ చూస్తే కూడా మీకు అర్థమైతే లేదా మేము చేసిన పాలన ఏంది, మేము చేసిన అభివృద్ధి ఏంది అని నాది నేను చెప్పిన. దాని తర్వాత కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ ఫస్ట్ స్టార్టింగ్ లోనే నా మీద చాలా హేళనగా మాట్లాడారు. చిన్న పిల్లోడు, ఆయనకి ఏం తెలియక సరేలే పెద్ద మనిషి పోనీ ఏదో అప్పుడప్పుడు ముదుముతో మాట్లాడుతున్నాను, నేను కూడా వదిలిపెట్టేసిన. కానీ అట్లా అది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా పార్టీ పరంగా కేసీఆర్ మీదకి, కేటీఆర్ గారి మీదకి, మళ్ళీ అక్కడ నుంచి నా మీదకి మళ్ళీ మా ఫాదర్ పేరు తీసుకొని నువ్వు మాధవరెడ్డి కొడుకు ఉన్నందుకు ఆయన పేరు మీదే జెడ్పీటీసీ గెలవు, లేకుంటే నువ్వు సర్పంచ్ కూడా పనికిరావు అని మాట్లాడగానే నాకు ఇంకా చాలా కోపం వచ్చింది. నేను లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఒక మంత్రిగా మాట్లాడే మాటలేనా ఇవి, అసలు నీకు ఎవడు మంత్రి పదవి ఇచ్చిండు, ఇంత ఉందాతనం కోల్పోయి నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే ఆడ పోలీసు వాళ్ళని పిలిచి మీరు ఇమీడియట్ నేను తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి పంపించేసేయండి అన్నాడు. పంపించమని చెప్పాను. నువ్వెవరు, పంపించే వాళ్ళు ఎవరు? ఇది అఫీషియల్ ప్రోగ్రాము, నువ్వెంత అఫీషియల్ గా మీటింగ్ వచ్చినావు, నేనంతే అఫీషియల్ గా మీటింగ్ వచ్చినా అని మాట్లాడితే ఇంకా ఆయనకి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఇమ్మీడియట్ తక్షణం నన్ను తీసుకుపోయి సెల్లో వేయండి అని మాట్లాడాను. నీకు దమ్ము ఉంటే నన్ను సెల్లో వేయి, నీ సంగతి ఏం చూస్తా, నీ మంత్రి పదవి ఏం చూస్తా, నీ సంగతి చూస్తా, నీ గవర్నమెంట్ ఏందో చూస్తా, నీకు దమ్ము ఉంటే నన్ను సెల్లా అని అన్నా నేను. అనగానే ఇంకా ఆయన పోలీసు వాళ్ళకి సైగ చేసి మెల్లగా నువ్వు అక్కడ ఉన్న ఎస్ఐ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసిండు. నేను ఎస్ఐకి చాలా క్లియర్ గా చెప్పిన, నేను జిల్లా పరిషత్ చైర్మన్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ నాది, నీ స్థాయి కాదు, నువ్వు నన్ను టచ్ చేసేది కాదు, రేపు నీకే ఉద్యోగం ప్రాబ్లం అవుతుంది, నువ్వు దగ్గర ఉండొద్దు అంటే ఈ కోమటిరెడ్డి అన్న మాటలతోని నువ్వు ఇక్కడ నువ్వు తీసుకుపోయి సెల్ అయిన మాటలతోని ఓవర్ యాక్షన్ చేసి ఆయన నా చేతులు పట్టుకోవడం, నన్ను లాగే ప్రయత్నం చేసి, మీరు వీడియోలో చూస్తారు పదే నా చేతులు పట్టుకొని లాగే ప్రయత్నం చేసి ఇవన్నీ చేసిండు. ఒక ఎస్ఐ కూడా ఓవర్ యాక్షన్ చేసిండు. ఆయన మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. డీజీపీ గారిని కలిసి ఎస్ఐ మీద కూడా యాక్షన్ తీసుకోమని కూడా కంప్లైంట్ ఇస్తాం ఇవాళ. అదే అన్న, దీని మీద అసలు బేసికల్గా ఏంటంటే యాజ్ ఏ మీరు ఒక జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఉన్నారు, జిల్లాకు యువర్ ద సిప్రమో టైప్లో చూసుకున్నాం, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది మీది. అంటే ఇట్లాంటి అంటే ఆయన కూడా ఒక ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి. ఈరోజు అన్న మీ మీద ముప్పేట దాడి అంటే ఆ వీడియో చూస్తున్న తర్వాత దాదాపు ఎవరైనా తెలంగాణ ప్రజలకు రక్తం మరుగుతుంది. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం. ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరిపోయింది.
ఈరోజు ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే మీ ఒక లెగసీ మీ ఫాదర్ పేరు అయితే మాధవరెడ్డి గారు అంటే ఒక ఆయన పేరు తీసుకోవచ్చు, ఆయన పేరు లేకపోతే అది కాకపోతే ఇప్పుడు ఇదే విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు అనేది సభ్య సమాజం అడుగుతా ఉంది ఈరోజు. లేకపోతే రేపొద్దున వాళ్ళ అంటే ఒక లెగసీని కంటిన్యూ చేయడం లేకపోతే దాని మీద అంటే వ్యక్తిగత విమర్శలు తీయడం అనేది ఈరోజు మీరు ఎంతవరకు దాన్ని తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు లెగసీ కంటిన్యూ చేయడం అంటే వాళ్ళ పార్టీ అధిష్టానం చూస్తేనే అర్థమవుతుంది కదా, లెగసీ ఎన్ని తరాల లెగసీ అదని. నాదైనా ఒక తరం, వారిది ఎన్ని తరాల లెగసీ అని కూడా వాళ్ళు ఆలోచన. అంటే నన్ను ప్రత్యక్షంగా నన్నన్నా పరోక్షంగా వాళ్ళ పార్టీ అధినాయకత్వాన్ని ఆయన దూషిస్తున్నాడు, నన్ను కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఆయన దాడి చేసింది నా మీదనో టీఆర్ఎస్ పార్టీ మీదనో ఒక జెడ్పీ చైర్ మీద కాదు, ఆయన రాజ్యాంగం మీద దాడి చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద దాడి ఇది. ఎందుకంటే రాజ్యాంగంలో ఆ రాజ్యాంగంతోనే నేను ఇవాళ జెడ్పీ చైర్మన్ అయినా అదే హోదాతోనే నేను అఫీషియల్ మీటింగ్ లో పాల్గొనడం, స్టేజ్ మీద కూర్చోవడం జరిగింది. ఆయనకి ఏ అధికారం, ఆయన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరికి అధికారం లేదు, రాజ్యాంగంలో ఎవరికి అధికారం లేదు. ఎవరైతే స్టేజ్ మీద వచ్చి కూర్చుంటారో వాళ్ళని ఇట్లా దూషించి పంపించే అంత లేదు. కాకపోతే ఆయనకి ఏంటంటే కళ్ళు నెత్తికెక్కినాయి, నేను మంత్రిని అయినా నేనే హోల్సోల్ జిల్లాకు, అసలు నన్ను కాదని ఎవరేం చేస్తారు ఈ జిల్లాలో అనే దాని మీద ప్రవర్తిస్తుండ ఆయన కొంచెం ఆయన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆయన కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అంటాడు, 2 సార్లు మంత్రి అంటాడు, రిజైన్ చేస్తా అంటాడు. నిజంగా నువ్వు చేసి ఉంటే ఆ హుందాతనంతో చూపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? ఆ రోజు కూడా చౌటుప్పల్లో రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ నేను వేదిక మీద ఒక కార్యక్రమం ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మంత్రి గారి స్పీచ్ లో మంత్రి గారు మాట్లాడుతుంటే రాజగోపాల్ అడ్డు తగిలి మైకు గుంజుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము అనలేదు, మేము పోలీసులను పిలిచి ఈయన తీసేయండి ఇక్కడ నుంచి స్టేజ్ మీద, ఈయన తీసుకుపోయి లాకప్ లేయండి అని మేము మాట్లాడలేదు. మేము చాలా హుందాగా మీ అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడినరు, ఇప్పుడు మా అవకాశం ఉంది, మంత్రి గారి అవకాశం, లాస్ట్ స్పీకర్ మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మధ్యలో మాట్లాడొద్దు, మీ అవకాశం వచ్చినప్పుడు మీరు ఏది మాట్లాడినా మేము అడ్డుపడలేదు కదా, సో మీరు కూడా మాకు అడ్డుపడదనే మాట్లాడినాం తప్ప ఈ గొడవ చేయలేదు. ఇవాళ ఆయన నిజంగా రాజ్యాంగాన్ని కూడా విస్మరించి ఇవాళ ఈయన తీసుకెళ్ళిపోండి, ఈయన లాకప్లో వేయండి అని మాట్లాడడము నిజంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి మంచిది కాదు. దీంతో పాటు ఈరోజు దగ్గర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి 50 days అయింది. ఇందులోనే మేజర్గా ఈ ఉమ్మడి నల్గొండ ప్రాంతం అయితేనేది, లేకపోతే కార్యకర్తల మీద దాడులు అయితేనేది, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, మెండు సురేష్ యాదవ్ మీద, తర్వాత ఇక్కడ వేరు సూర్యాపేట జిల్లాలో దాంట్లో ఇది వ్యక్తిగతమైన దాడులకు అంటే మామూలుగా మాటల యుద్ధం, రైతు బంధు అడితే రైతులను చెప్తూ కొడతాం అనేది అది కూడా అదొక పక్కన పెట్టి అలా వ్యక్తిగతమైన దాడులు కూడా దిగుతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వ్యక్తిమైన దాడులు మీరు చూసినట్టయితే నల్గొండ జిల్లాలో ఎందుకు జరుగుతుందంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సహించి చేపిస్తున్న దాడులు ఇవి. ఆయన ఏంటంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అభివృద్ధి అనేది చాలా ముందుకు పోయినది. వాళ్ళు ఇచ్చిన హామీలో 10% కూడా చేయలేరు అని వాళ్ళకి తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్ తోని ఏం మాట్లాడో అర్థం కాక రేపు రానున్న ఎంపీ ఎలక్షన్ లో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో తిరగడము, మాట్లాడడం, దూషించడము, మా ఏకైక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారిని కూడా పర్సనల్ గా దూషించడం చేయటము, నన్ను పర్సనల్ గా దూషించడం, మా కార్యకర్తలు కానీ నాయకులు మీరు దూషించడమే కాకుండా భౌతిక దాడులు చేయడం కూడా దీనికే నిదర్శనం. ఆయన చేయలేని పనులను చెప్పుకోలేక అటాక్ చేస్తున్నాడు. ఆయన పదే ఏ స్పీచ్ లో మాట్లాడినా కేసీఆర్ గారిని దూషించడం, కేటీఆర్ గారిని దూషించడం, జగదీశ్వర్ రెడ్డి గారిని దూషించడం, ఇంకోని దూషించడం తప్ప ఎప్పుడు ప్రజలకు అక్కడికి వచ్చి ఒక మాట కూడా మాట్లాడు. అంతెందుకు నిన్న ఆయన మైక్ తీసుకొని మేము వచ్చిన తర్వాత బస్సులో మహిళలకు ఫ్రీ చేసినాము అని అనగానే ఒక మహిళ అక్కడ నుంచి లేచి అడిగింది, సార్ మీరు బస్సులు ఫ్రీ చేసిన మహిళకు బానే ఉంది కానీ బస్సులు ఏడొస్తున్నాయి సార్ అని అడిగింది. అడిగితే దాన్ని దాటేసిండు ఆయన. సో అట్లా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన అయితే అద్భుతంగా ఉన్న పాలన ఉందో దాన్ని కిందికి చూపి కించపరచాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఆయన ఏదో మంచి చేయాలనే, తెలంగాణ సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో కాదు చేసేదాన్ని. ఓకే, దీంతో పాటు అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులని దగ్గర పెట్టుకొని ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. హత్యా రాజకీయాలకు ఆల్రెడీ కొల్లాపూర్లో మనం చూసాం. ఇదన్నిటి నేపథ్యంలో కూడా ఒకసారి అంటే చేసే పని మీద ఒక దృష్టి లేకుండా ఫస్ట్ వ్యక్తిగత కక్షల మీదనే
మళ్ళీ పాత రాజకీయం ప్రారంభం అవుతుంది. ఏదైతే ఇదివరకు చేసిన కాంగ్రెస్ రాజకీయం అదే పందా అవుతా ఉంది. ఇలా ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు, ఏమన్నా అడిగితే చెప్పుతోడు కొడతామని అంటా ఉన్నారు. మనందరూ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రభుత్వం అంటే విధానం ఎట్లా ఉండబోతుంది, రేపు ప్రజలు ఏ విధంగా బాధలు పడే అవకాశాలు ఉందని చెప్పారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది కోమటిరెడ్డి ఒక సంస్కారము, కోమటిరెడ్డి కాదు, ఇది కాంగ్రెస్ సంస్కారం. ఇది అదే కాంగ్రెస్ ది సంస్కారం, కాంగ్రెస్ అహంకారం ఇది. వాళ్ళు ఎప్పుడు కానీ గతంలో ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పవర్లోకి వచ్చినా, ఎప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు ఇట్లే బిహేవ్ చేసిండ్రు. మీరు గత చూసుకున్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినా కానీ ఇట్లే అంత అహంకారంగానే వాళ్ళు ప్రవర్తించిండ్రు. కాబట్టి ఇప్పుడు రేపు జరిగేది కూడా అదే. ప్రజలు ఆల్రెడీ బాధపడుతున్నారు, మేము ఏ ప్రభుత్వాన్ని గెలిపించినాము, ఏంది బాధ ఏంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు బంధు రాలేదు, రైతు బంధు ఆశలు కూడా వదులుకునే పరిస్థితికి వచ్చిండ్రు. ఇంకా మిగతా రైతు రుణమాఫీ అయితే మాట్లాడినరు వీళ్ళు. ఆ రైతు రుణమాఫీ అనేది కూడా 9వ తారీఖు చేస్తాం అనేది కూడా కాలేదు. ఏమన్నా చెప్తే ఇవి ఈ హామీలన్నీ నెరవేర్చకపోగా, ఇప్పుడు పెన్షన్ ఉంది 2000 నుంచి 4000 ఇస్తామన్నా 9వ తారీఖు నుంచి, మళ్ళీ 2000 లెక్కనే ఇచ్చిండ్రు. ఈ హామీలన్నీ నెరవేర్చకపోగా గత ప్రభుత్వం అప్పులు చేసింది అని మాట్లాడుతున్నాం. వాస్తవంగా చూసినట్టయితే మనం స్టేట్ ర్యాంక్లోనే 23వ ర్యాంకులు ఉన్నాం. మనకంట పర్సంటేజ్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి 22 రాష్ట్రాలు ఉన్నాయి. అయినా కావాలని ఏదో అప్పులు చేసిందని బద్నాం చేయాలని మొన్న కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాడికి వచ్చినప్పుడు కూడా అప్పులు 85,000 కోట్ల అప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి చెప్పిండ్రు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, మేము అప్పుడున్న ఆస్తులు ఎన్ని, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, తీసుకొచ్చిన లోన్స్ కి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే వాళ్ళకి ఇవన్నీ ప్రజల్లో చెప్పకుండా మభ్యపెట్టి అప్పుల రాష్ట్రంగా మార్చడం అనేది చూపిస్తేందుకు వాళ్ళ హామీలు అందుకనే సాధ్యమైతే చెప్తందుకే ప్రయత్నం తప్ప రానున్న రోజుల్లో ఈ బౌకదారులు అనేది టీఆర్ఎస్ పార్టీ మీద డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అభివృద్ధి చేస్తుంది కానీ సంక్షేమ పథకాలు వాళ్ళ హామీలు ఇచ్చి చేస్తుంది లేదు. కాబట్టి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి దాడులైనా 10 ఉన్నా లేకపోయినా దాడులకు మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎదుర్కొంటాం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎలాంటి ఏ స్థాయి కార్యకర్త నాయకుడైనా కానీ పార్టీ అండగా ఉంటుందని ఉన్నాం. ఎందుకంటే నిన్న ఈ ఇన్సిడెంట్ కాగానే ఇమీడియట్ జగదీశ్వర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసిండ్రు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరు ఫోన్ చేసి నాకు సపోర్టు వ్యక్తం చేసిండ్రు. అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, నువ్వు బాగా ఫైట్ చేసినావు, నువ్వు ఫైట్ చేయన్నారు. నేను ఫైట్ చేసి నా రైట్ కోసం యాజ్ అ జెడ్పీ చైర్మన్ నాకున్న మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ర్యాంకు ఉన్న దానికోసం ఫైట్ చేసిన. రాజ్యాంగమే తెలియదు ఆయనకు, తెలియని వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? వాస్తవం కదా ఇదే అంటున్నా. ఈరోజు తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ ప్రదాత అయిన కేసీఆర్ మీద, తెలంగాణకు ఒక జలధార అయినటువంటి ఒక కాళేశ్వరం మీద అంతెందుకు ఈరోజు మీరు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెప్పి చైర్పర్సన్ ఉన్నారు, ఒక ప్రైడ్గా కట్టినటువంటి యాదగిరి గుట్ట మీద కూడా విమర్శలు చేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ పనికి మాలిన పనికి వద్దు, అనవసరంగా గుట్టను తీసి ఆడబెట్టిండు ఈడబెట్టిండు అంటే ఒక చేసిన అభివృద్ధిని జరిగిన అభివృద్ధిని కూడా పక్కదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా రేపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎట్లా తిప్పికొడతారు భవిష్యత్తులో? ఇప్పుడు డెఫినెట్గా, ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తున్నాయి. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళ సదుపాయం అనేది ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇస్తుంది. కాంగ్రెస్ పాలించే ఏ రాష్ట్రంలో కానీ, బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కానీ ఇంటింటికి మంచినీరు ఇవ్వట్లేదు. రైతులకు ఉచిత కరెంటు అనేది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పార్టీ వారు ప్రవేశపెట్టి ఇచ్చిందే తప్ప ఇంకా వేరే ఎవరు కూడా ఇవ్వలేదు. అదే రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది తప్ప వీళ్ళు ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు. వీళ్ళ 5 గ్యారంటీలని కర్ణాటక ఎలక్షన్ లో చెప్పిన హామీలు అవుతున్నాయి, అవన్నీ ఫ్లాప్ అయినాయి, అటర్ ఫ్లాప్ అయినాయి అని తెలుసు. అయితే ఎంపీ ఎలక్షన్ల ముందు వీళ్ళు చెప్పిన 100 రోజులు ఏదైతుందో 100 రోజుల ముందు కోడ్ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళే. దేవునికి రోజు ఇప్పుడు యాదగిరిగుట్టకు వచ్చి కోమటిరెడ్డి గారు మొక్కుంది అదే, పదే గుళ్ళకు పోయి మొక్కేది అదే, 100 రోజులు అయిపోయే లోపు కోడ్ రావాలని. ఎందుకంటే 100 రోజులు వీళ్ళు చేస్తామన్న హామీలు సాధ్యం కాదు. ఎంపీ ఎలక్షన్స్ లో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలు తిప్పి కొడతారు అని తెలిసి వాళ్ళు ఇవన్నీ డ్రామాలకు సిద్ధపడ్డారు. అదే ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించిన మీటింగ్ ఏదైతుందో సర్పంచ్ ఎలక్షన్స్ ముందు రావాల్సి ఉండే, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రజలు అసలు 50 రోజులకే ఒక చుక్కలు కనపడుతున్నాయి, వాళ్ళకి రావాల్సిన ఏం రావట్లేదు, ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో పోలేకపోతున్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. నిజమేనా? వాస్తవమే అది. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరగడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు లాస్ట్ టైం కూడా
షెడ్యూల్ ప్రకారం లాస్ట్ టైం కూడా జరిగినాయి. జరిగినాయి. జనవరి 31 రోజు జరిగినాయి. వీళ్ళు కూడా పెట్టాలనుకుంటే జనవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో పెట్టొచ్చు, ఒక 1 వీక్ 10 days ముందు ఎలక్షన్స్ పెట్టొచ్చు. ఓకే. కాకపోతే వీళ్ళకు కూడా ఏది హామీలు ఏవైతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే సాధ్యం కావో అని వాళ్ళకి తెలుసో దాని మీద ప్రజల్లో ఆల్రెడీ నెగిటివిటీ స్టార్ట్ అయింది అని అర్థమయ్యే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే వీళ్ళ మీద ఉన్న కోపం అంతా ఆడ బయట పడుతుంది. రేపు ఇదే కోపం ఎంపీ ఎలక్షన్స్ మీద చూపిస్తుంది అనే ఉద్దేశంతోనే పోస్ట్పోన్ చేసాను. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మనకు సర్పంచ్ ఎలక్షన్ కండక్ట్ చేసేందుకు వేరే విధంగా లేదా? ఎందుకంటే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కావాల్సిన పోలింగ్ బూత్స్ విషయంలో కానివ్వండి, ఎలక్షన్ ప్రిపరేషన్ కోసం చేసిన అన్ని ప్రిపరేషన్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇవ్వాలంటే ఇవాళ ఎలక్షన్ పెడతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు భయానికి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకపోవడం కూడా తప్పు. ఎందుకంటే ఇవాళ సర్పంచ్ ఉంటేనే కదా గ్రామాభివృద్ధి కూడా ముందుకు పోయేది. వాళ్ళ టర్మ్ అయిపోయే లోపు ఇంకోళ్ళు ఎన్నుకుంటే అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పెట్టి చేయాలనే ఉద్దేశం కరెక్ట్ కాదు. ఇది స్పెషల్ ఆఫీసర్ సంబంధించిన దాంట్లో చాలా మంది వాదన వినిపిస్తుంది ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందడానికి కేవలం అంటే అధికారంలో ఉన్న వారికి మాత్రమే, వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ సంక్షేమ ఫలాలు అందడానికి స్పెషల్ ఆఫీసర్ పెడుతున్నారు, అందుకే సర్పంచ్ పెట్టలేదని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించిన దాంట్లో నేనేమంటున్నా అంటే ఇందిరమ్మ ఏదైతే ఇండ్లకు సంబంధించిందో దాని మీద బాగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజలు చాలా మటుకు మళ్ళీ ఏదైతే లంచాల తెలంగాణ అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ సార్ ముందు చెప్పిందో అదే స్టార్ట్ అయిందని తెలుసు. దీని మీద మీకు ఏమైనా అవగాహన వచ్చింది? డెఫినెట్. మొన్న ప్రజాపాలన పెట్టేసి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. విపరీతమైన అప్లికేషన్స్ వచ్చినాయి. ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊర్లలో మేము మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని, ఇంకో స్కీమ్ ఇప్పిస్తామని, ఇవన్నిటి మీద కూడా ఆల్రెడీ బేరసారాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అమలు కావు అనేది వాళ్ళకు తెలుసు, అందరు తెలుసు. అలాగే మీరు అన్నారు కదా స్పెషల్ ఆఫీసర్ పెట్టి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారని. యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మన లోకల్ బాడీకి సంబంధించి ఈజీఎస్ ఎంఎన్ఆర్ఏజిఎస్ లో మెటీరియల్ కాంపోనెంట్ కింద సీసీ రోడ్లు దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీకి 20-25 కోట్ల వచ్చేది ఉంది. దానికోసం వాళ్ళ కార్యకర్తలు చేసుకుంటారంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే గతంలో చేసిన వర్క్స్కి బిల్లులు రాలేదు, బిల్లు వస్తలేదు, ముందుకు వస్తలేరు. వాళ్ళ పరిస్థితి అట్లుంది. వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చుకోవాలన్నా తీసుకుంటూ ముందుకు వస్తలేడు. వాళ్ళకు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లోనే వీళ్ళు ఇవన్నీ మాటలు మాట్లాడడం, భౌతిక దాడులు కానీ వర్బల్ గా దూషించడం కానీ చేయడం జరుగుతూ ఉంది.